భగ్గుమంటున్న బంగారం ధరలు మండిపోతున్నాయి. ఈ వేసవి సీజన్లో పసిడి పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర 70,000 మార్క్ దాటింది. మరోవైపు వెండి ధరలు కూడా అదే రేంజ్లో పైకి పోతున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో కూడా గోల్డ్ కొనడానికి జనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం. బంగారం ధరలు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రతి డిప్లో పర్చేస్ చేయమని ఈ ఏడాది బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం మేరకు న్యూస్ 18 చెప్పినట్లుగానే ఇప్పుడు గోల్డ్ ధరలు ఆకాశాన్ని అంటాయి. హైదరాబాద్ మార్కెట్లో నిన్నటితో పోల్చితే బంగారం ధరలో భారీ మార్పు కనిపించింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి 64,100 రూపాయలు ఉండగా ఈ రోజు మరో 500 రూపాయలు పెరిగి 64,600 రూపాయలకు చేరుకుంది. ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ ఊగిసలాట నడుమ కదలాడుతున్న గోల్డ్ రేట్లు 70,000 రూపాయలు దాటేశాయి. దీంతో బంగారం కొనేవారు ఒకంత అయోమయంలో పడిన బంగారం కొనడానికి మాత్రం వెనుకాడడం లేదు. రానున్న రోజుల్లో ఈ రేటు 1,00,000 దాటుతుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆల్ టైమ్ హైలో ఉంది గోల్డ్ రేటు. గతంలో ఎన్నడూ లేని విధంగా తులానికి 70,470 రూపాయలు పలుకుతోంది. ధరలో కాస్త అటు ఇటుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో గోల్డ్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై పూర్తి అవగాహన ఉండాలి. మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి. ఇకపోతే వెండి రేటు కూడా బంగారం ధరలతో పాటు పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా సిల్వర్ రేట్లు పెరుగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 85,300 రూపాయలకు చేరుకుంది. నిన్నటితో పోల్చితే ఏకంగా 1,300 రూపాయలు పెరిగింది.